తిరుపతి తొక్కిసలాట ఘటనలో చర్యలు ప్రారంభమయ్యాయి. విధుల్లో నిర్లక్ష్యం వహించిన టౌన్ డీఎస్పీ వెంకట్ నారాయణపై బదిలీ వేటుపడింది. హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటనలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన తిరుపతి డీఎస్పీ వెంకట నారాయణను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తొక్కిసలాట ఘటన బాధితులను పరామర్శించేందుకు పవన్ తిరుపతికి వచ్చారు. అదే సమయంలో జగన్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో జగన్ ను నిలువరించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎయిర్పోర్టు వద్ద పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ వెంకట్ నారాయణపై బదిలీ వేటు పడింది. వెంకట్ నారాయణ స్థానంలో సిసిఎస్ డీఎస్పీగా శ్యామ్ సుందర్ నియమితులయ్యారు. తిరుపతి పోలీస్ యూనిట్ పై పదే పదే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం 10 నెలల్లోనే 5 ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 2 ప్రభుత్వాల్లో కూడా రాష్ట్ర డీజీపీలకు తిరుపతి పోలీస్ యూనిట్ తలనొప్పిగా మారింది. చూస్తా ఉన్నాం. విధుల్లో నిర్లక్ష్యం వహించిన టౌన్ డీఎస్పీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ మొత్తం మీద తొక్కిసలాటకు సంబంధించినటువంటి ఇష్యూలో చర్యలు మొదలైంది. ఒక రకంగా చెప్పాలంటే 2 రకాలైనటువంటి ఇది ఉంది. ఒకటి, ఆ తొక్కిసలాట జరిగినటువంటి రోజు కూడా వెంకట నారాయణ డ్యూటీలో లేరు. ఆయన వేరే ఈ డ్యూటీలో లేని పరిస్థితి. ఎందుకంటే ఆయన ఏ డ్యూటీ లేకుండా ఉన్నారనేటువంటిది ఉంది. ఆ మరుసటి రోజు ఆయన డ్యూటీకి వచ్చారు. ఆ తర్వాత వచ్చిన రోజు కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హాస్పిటల్లో క్షతగాత్రుల్ని పరామర్శిస్తున్న సమయంలోనే జగన్ కూడా రావడం జరిగింది. అయితే జగన్ కి ఇన్ఫర్మేషన్ కన్వే చేసి ఆయన్ని నిలువరించడమో లేకపోతే ఒక ప్రాపర్ వేలో హాస్పిటల్ కి పంపించి ఆయన వస్తున్న విషయాన్ని పవన్ కళ్యాణ్ తెలియజేసి మొత్తాన్ని కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే జగన్ వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్ కు వచ్చేదానికి సుమారుగా ఒక 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ టైం కూడా పట్టింది. అయితే ఈలోపు సరైన విధంగా కోఆర్డినేట్ చేసి చేయకపోవడం అనేది పవన్ కళ్యాణ్ కూడా ఎయిర్పోర్ట్ లో జనసేన నేతలతో మాట్లాడుతున్నప్పుడు పోలీసులు కావాలనే చేశారనేటువంటి ఒక మాట ఆయన మాట్లాడడం జరిగింది. అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో వెంకట నారాయణ ఈ యొక్క నిర్లక్ష్యానికి కారణమైనట్టు కూడా పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించుకున్నారు. ఆయన్ని ఇమీడియట్ గా హెడ్ క్వార్టర్స్ కి బదిలీ చేశారు. వెంకట నారాయణ టౌన్ డీఎస్పీగా పనిచేస్తున్నారు. మరోవైపు ఆ సంఘటన జరిగినటువంటి ఏదైతే బరాయపట్టేకి సంబంధించినటువంటి పార్క్ దగ్గర డ్యూటీలో ఉన్న రమణ్ కుమార్ ని సీఎం ఆ రోజే సస్పెండ్ చేశారు. దాంతోపాటు అక్కడ డ్యూటీలో ఉన్న టీటీడీకి సంబంధించినటువంటి టీటీడీ డైరీకి సంబంధించినటువంటి అధికారి హరినాథ్ రెడ్డిని కూడా సస్పెండ్ చేశారు. గౌతమ్ ఎవరైతే టీటీడీ జేఈఓగా ఉన్నారో ఆమెను గాని అలాగే తిరుపతి ఎస్పీని ఇద్దరిని కూడా బదిలీ చేయడం జరిగింది. వాళ్ళు ఈ యొక్క నిర్లక్ష్యానికి కారణమని. తర్వాత కూడా అదనపు దర్యాప్తు కూడా జరుగుతుందని చెప్పి సీఎం ఆ రోజు మీడియాతో కూడా చెప్పడం జరిగింది. ఆ కొనసాగింపుగా వెంకట నారాయణని ఈ రోజు బదిలీ చేయడం జరిగింది. మరిన్ని చర్యలు కూడా ఉండబోతుంది అనేటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఈ చర్య మిగిలిన వాళ్ళకు కూడా ఒక భయాన్ని కలిగిస్తోంది. ఆ రోజు ఎవరెవరైతే ఇంకా కింది స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా మంది నిర్లక్ష్య పోకడలో ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ళందరిపైన కూడా చర్యలు ఉంటాయనేటువంటి భయం ఇప్పుడు అందరిలో నెలకొంది. డ్యూటీలో అప్రమత్తంగా లేకపోతే తప్పనిసరిగా చర్యలు ఉంటాయనేటువంటి ఒక సంకేతం కూడా దీని ద్వారా అధికారులకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చాలా చోట్ల ఒక వ్యాఖ్య చేస్తున్నారు. హనీమూన్ టైం అయిపోయింది, సరిగ్గా పనిచేయండి అని చెప్పి ఆయన చెప్తూనే ఉన్నారు. అయితే అధికారులు ఒక అలసత్వం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనలో చర్య తీసుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అధికారుల్లో కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు, చర్యలు తప్పకుండా ఉంటాయనేటువంటి మెసేజ్ కూడా వెళ్ళింది. పవన్ కళ్యాణ్ అధికారులు ప్రజలకి సరైనటువంటి సేవలు అందించే విధంగా పనిచేయాలని చెప్పి స్పష్టంగా చెప్పడం, ఆ నేపథ్యంలో ఆయన ఎయిర్పోర్ట్ లో పోలీసుల యొక్క నిర్లక్ష్యాన్ని కామెంట్ చేయడంతో ఈ బదిలీ జరిగింది. పవన్, రైట్, థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.